చేసింది. ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితేనేమి, లేకపోతే 4 లేన్ రోడ్లు అయితేనేమి, ఇవన్నీ కూడా మన తెలుగుదేశం హయాంలోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రారంభించాము. ఇంకా అభివృద్ధి చేయవలసింది ఉంది. మొన్న ఆ కాస్త అవకాశం చేజారిపోయింది వైకాపానికి గెలిపించడంతో. ఇంకా మనం చేయవలసింది ఇక్కడ ఔటర్ రింగ్ ఉంది, అలాగే డంపింగ్ యార్డ్స్ మనం చూస్తున్నాం, నడిబొడ్డులో ఉంది. కానీ మనం వేరే ప్రాంతానికి తరలించవలసిన అవసరం ఉంది. అలాగే అండర్ గ్రౌండ్ భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను స్థాపించవలసిన అవసరం ఉంది. ఇంకా మనకి ఈ యొక్క స్మార్ట్ సిటీ ఇవాళ ఈ యొక్క అనంతపురాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేయవలసిన అభివృద్ధి సంక్షేమ పనులు ఎన్నో ఉన్నాయి. ఇంకా ముందు ఈ ఎలక్షన్ ఎవరైతే నిలబడుతున్నారో అనంత వెంకటరామరెడ్డి గారు, ఇప్పుడు ఆయన తండ్రి అనంత వెంకటరెడ్డి గారు అంతకుముందు 2 సార్లు ఎంపీగా ఆయన ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఒకసారి ఎమ్మెల్సీగా, మళ్ళీ ఈ అనంత వెంకటరామరెడ్డి ఇక్కడ 4 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా, మరి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే బరిలో ఉన్నాడు. ఆలోచించండి, మరి 6 తూర్లు ఎంపీలు వాళ్ళ కుటుంబ సభ్యులు, తండ్రి కానీ కొడుతుంది. మరి 2 సార్లు, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి ఎమ్మెల్యే. ఇన్ని అవకాశాలు ఇచ్చారు, ఏమి అభివృద్ధి చేసి పెట్టారు ఈ ప్రాంతానికని నేను నిలదీస్తున్నాను, వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మీరు ఇవన్నీ మరి ఇవాళ ఈ యొక్క ఏదైతే వైకాపా ప్రభుత్వం ఉందో, ఈ ఏదైతే మీరు కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి వాళ్ళ ఇష్టానుసారంగా ఈ యొక్క పరిపాలన సాగిస్తున్నారో నాకు తెలుసు. మీ అందరి ఉరికలెత్తున ఉత్సాహాన్ని చూస్తుంటే మీరందరిలో కూడా ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అందరూ కలిసి కట్టుగా వసుదైక కుటుంబంగా మీరంతా కలిసి ఈ ప్రభుత్వాన్ని ఎలా మిమ్మల్ని గట్టి కనిపించారో అలాగే ఈ జగన్ని మట్టిలో కలిపేసి మీ సత్తా ఎటువంటిదో, మీ ఉనికిని ఎంత అకునికి దీక్షతో మీరు కాపాడుకోనని ఈ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. మీ ఉరుకులేస్తున్న ఉత్సాహంలో నాకు అనిపిస్తుంది. మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పసుపు మయం కావాలని, అంటే అన్ని శుభాలే జరగాలని. ఆ శుభాలు జరగాలంటే ఎవరికి ఓటు వేయాలి? ఎవరికి ఓటు వేయాలి? ఎవరికి ఓటు వేయాలి అని మనం చూస్తున్నాం. ఈ పాలనలో మరి మనం రాయలసీమ చేస్తే ఈ యొక్క ప్రభుత్వం రాయలసీమను రక్తపు మరకల సీమగా చేసింది. మనం రాయలసీమలో ఈ పగల సగలను చల్లార్చి శాంతి నికేతంగా చేస్తే ఈ ప్రభుత్వం ఈ కత్తుల మనల పైన రక్తం చెందించింది. మనం ఈ ప్రభుత్వం మన ఈ రాయలసీమ కాలువల్లో కృష్ణమును ప్రవహింపజేసి మరి వీడు వారిన రాయలసీమ బీడు భూములను మనం సస్యశామనం చేస్తే ఈ ప్రభుత్వం అదే కాలువల్లో రక్తపు వరదల్ని ప్రవహిస్తుంది. మనం అభివృద్ధికి పెద్దపీఠం వేసి ఇక్కడ పరిశ్రమలు చేయాలంటూ ఐఐటీ లాంటి విద్యా సంస్థలు తీసుకొస్తే వాళ్ళన్నింటినీ నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేసింది ఈ ప్రభుత్వం. మనం చూస్తున్నాం. అంటే మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం తమ ఏదో గొప్ప చేసినట్టు, ఏదో సాధించినట్టు ఈ యొక్క 1600 కోట్ల ప్రజాధనంతో మరి రాష్ట్రమంతా కూడా ఎక్కిస్తున్నట్టు హోర్డింగ్. మరి మనం ఇవాళ సిద్ధం అంటూ ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్లు పెడుతున్నాం. మనం అడిగేది ఒకటే, అయ్యా జగన్ దేనికి సిద్ధం? తల్లిని చల్లిని మోసం చేసి ఇంటి నుంచి పెట్టి పెట్టేసి అలాగే పాపాన్ని చంపిన నిందితుల్ని
వాళ్ళకి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమా? లేకపోతే ఈ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని నమ్మగలిగి ఉద్యోగస్తుల్ని నమ్మించి మోసం చేశావు, మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? మరి నా ఎస్టీలు, నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు అని చెప్పి మరి వాళ్ళ చావులు కొన్ని ఆఖరి లేఖలు ఆడుకుంటున్నావు. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.